బొద్దింకలు అంటేనే మనలో చాలా మంది అసహించుకుంటారు. అలాంటిది బొద్దింకల పేరుతో ఒక రాజకీయ పార్టీ పుట్టిందంటే నమ్మగలరా? అది కూడా కేవలం 48 గంటల్లోనే దాదాపు 80,000 మంది యువతను తనలో చేర్చుకుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. పేరు వినడానికి కామెడీగా ఉన్నా దీని వెనక దేశ రాజకీయాలను కుదిపేసే ఒక బలమైన అసహనం, వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం దాగి ఉన్నాయి. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది అంటే, ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. వ్యవస్థను విమర్శించే ఆర్టీఐ కార్యకర్తలను, నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన బొద్దింకలు అని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మాట నెటిజన్లకు తీవ్ర అవమానంగా అనిపించింది. వెంటనే స్పందించిన అభిజిత్ దీప్కే అనే నెటిజన్, వ్యవస్థ మనల్ని బొద్దింకలు అనుకుంటే మేమంతా కలిసి ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుంది అంటూ ఎక్స్ వేదికగా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి పిలుపునిచ్చారు. ఈ పార్టీ కేవలం వ్యంగ్యం కోసమే పుట్టినట్లు అనిపించినా దాని మేనిఫెస్టో మాత్రం దేశంలోని కీలక రాజకీయ లోపాలను ఎండగట్టేలా ఉంది. రిటైర్ అయిన ఏ ఒక్క చీఫ్ జస్టిస్ కు రాజ్యసభ సీట్లు లేదా ప్రభుత్వ పదవులు ఇవ్వకూడదని, అర్హత కలిగిన ఓటర్ల పేర్లను తొలగిస్తే ఎలక్షన్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని, కార్పొరేట్ సంస్థల చేతిలో ఉన్న మీడియా లైసెన్సులను రద్దు చేయాలని ఈ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ట్యాగ్ లైన్ తో వెబ్సైట్ కూడా ప్రారంభించడంతో ఈ పార్టీకి భారీ స్పందన వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు కూడా డిజిటల్ గా ఈ పార్టీలో సభ్యులుగా చేరటం గమనార్హం. పరిస్థితి ఇంతలా ముదిరి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవటంతో తరువాతి రోజే చీఫ్ జస్టిస్ కోర్టులో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. భారత యువత దేశ ప్రగతికి మూల స్తంభాలు, వారిని చూసి నేను గర్విస్తున్నాను అని ఆయన వ్యాఖ్యానించారంటేనే ఈ డిజిటల్ పార్టీ ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఒక చిన్న వ్యంగ్య నిరసనతో మొదలైన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధునిక డిజిటల్ కాలంలో యువత తమ నిరసనను ఎంత వినూత్నంగా, పవర్ఫుల్ గా తెలియజేయగలరో చెప్పటానికి ఒక నిదర్శనంగా నిలిచింది. ఇది కేవలం ఒక పార్టీ మాత్రమే కాదు, వ్యవస్థలో మార్పు కోరుకునే యువత ఆవేదనకు ప్రతిరూపం.